नमस्कार, E6 टीव्ही मराठी न्यूज मध्ये आपलं स्वागत आहे। सोमवारी निजामाबाद जिल्ह्यातील बोधन शहरात रेव्हेन्यू डिव्हिजनल ऑफिस आरटीओ समोर सीपीआय एमएल मासलेन प्रजापंत पार्टी आणि ऑल इंडिया प्रोग्रेसिव्ह अग्रिकल्चर वर्कर्स युनियन यांनी संयुक्तपणे धरणं आंदोलन केले। यावेळी ऑल इंडिया प्रोग्रेसिव्ह अग्रिकल्चरल वर्कर्स युनियन राष्ट्र उपाध्यक्ष के गंगाधर आणि सीपीआय एमएल मासलेन प्रजापंत बोधन विभाग सहाय्यक कार्यदर्शी बी मल्लेश यांनी सांगितले की खाजापूर आणि थकेले गावातील गरीब दलित कुटुंब पूर्वी 25 वर्षांपासून सीलिंग जमिनीवर शेती करीत आहेत, पण अजूनही त्यांना पट्टे मिळाले नाहीत। पट्टे नसल्यामुळे त्यांना बँक कर्ज, बियाणे, खाते या सौलभ्य मिळत नाही आणि पिका विक्रयातही अडचणी येत आहेत। వ్యవసాయ కార్మిక సంఘాల తరపున బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేసి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది। ప్రధానంగా 22 సంవత్సరాలకు పైగా కాజాపూర్ గ్రామంలో చింతం గంగయ్య వాళ్ళ కుటుంబం, చింతం లక్ష్మీబాయి, చింతం లక్ష్మి, చింతం నాగమణిలు వాళ్ళు 3 కుటుంబాల వాళ్ళు 6 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నారు। అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ చెట్లు చెదాలు అంతా సాగు చేసుకుంటున్నారు। అదేవిధంగా తగ్గెల్లి గ్రామంలో 8 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి రైతులు 12 ఎకరాల భూమిని హతం చేసి వాళ్ళు కూడా పేద దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నారు। వాళ్ళు 9 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళకు పట్టాలు లేకపోవడం మూలంగా వారికి పంట పండించిన తర్వాత ఆ పండినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేలేకపోతున్నారు, అనేక ఇబ్బందుల పాలవుతున్నారు। అట్లాగే ఇప్పుడు అన్నిటికీ పట్టాలు ఉన్నటువంటి భూములకు మాత్రమే ఎరువులు అనేటటువంటిది యాప్ పెట్టిరు। ఆ ఎరువులు పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు। ఇప్పుడు ఆ ఎరువులు తీసుకోవాలన్నా, యూరియా మందు కావాలన్నా, ఇతర మందులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, అదేవిధంగా అన్ని రకాల బ్యాంకులలో రుణ సదుపాయం పొందాలన్నా వీటన్నిటికీ కూడా పట్టా లేకపోవడం మూలంగా నష్టపోతున్నారు। అందుకే ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాలకు, ఈ సాగు చేసుకుంటున్నటువంటి పేద దళిత కుటుంబాలకు వెంటనే పట్టాలను ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం। ఎందుకంటే వాళ్ళు దాదాపు సాగు చేసుకొని పంటలు కూడా తీసుకుంటున్నారు। ఇప్పటికైనా కానీ వాళ్ళు దళిత కుటుంబాలు కాబట్టి ప్రభుత్వం దళితులకు మేలు చేస్తానని చెప్పేసి ఒక దిక్కు చెప్తూనే మరి ఇక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములు పట్టాలు ఇవ్వకపోవడము ఎంత విచారకరమో ఆలోచించవలసిన అవసరం ఉన్నది। కాబట్టి ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే వాళ్ళకు